నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. పాండిచ్చేరి యానంలో విశాఖపట్నం నుంచి యానం మీదుగా కోనసీమ వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న వాహనాన్ని గోపాలనగర్ రోడ్డు 3 తూముల వద్ద పట్టుకున్నట్లు ఎస్పీ కె వరదరాజన్ తెలిపారు. యానం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వాహన తనిఖీలో దొరికిన 500 కిలోల కైని ఉత్పత్తుల ఖరీదు సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. తాళ్లరేవుకు చెందిన వ్యాన్ డ్రైవర్ వాడపర్తి వెంకట రమేష్ పై కేసు నమోదు చేశామన్నారు. ఇంత భారీగా సరుకు యానంలో పట్టుకోవడం ఇదే తొలిసారన్నారు. ఎస్ఐ పునీత్ రాజ్, యేసురాజు, యేసుబాబు, శివశంకర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. At about 1:15 p.m. SHO Puneeth Raj along with Beat Shop SGHCC Yesuraj SGHCC Yesubabu Home Cuts Shivashankar and Suresh while they are conducting vehicle checking at Munu Tumpur Junction near bypass Yanam. They stopped one Tata AC vehicle number AP 39 TR 385 and while checking they found about 500 banned tobacco boxes in the vehicle worth about 4 lakhs. On inquiry, the driver of the vehicle told his name and address. Venkata Ramesh of Taalarevu, Andhra Pradesh. Further he stated that he purchased the tobacco items from Vizag and transporting to Andhra Pradesh for selling purpose. Then the driver of the vehicle and case property brought to Yanam police station and registered a case and the investigation is going on. All worth about 4 lakhs. We are conducting special campaign for the past 2 months as per the direction of our senior officers. This is the first time huge bundle of cage of tobacco item cheese in Yanam police station. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.